హలో ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ఇంగ్లీష్ కథని చదువుతూ దాంట్లో ఉన్నటువంటి విశేషాలను గ్రహిస్తున్నాం. ఈరోజు కూడా యథావిధిగా చింగిజ్ ఐత్మతో రాసిన మదర్ ఎర్త్ అనేటువంటి ఒక పెద్ద కథలోని ఒక భాగం చదువుకుందాం. అండ్ సడన్లీ ఐ ఇమాజిన్డ్ దట్ ఇఫ్ అవర్ విషెస్ ఎవర్ కేమ్ ట్రూ. సడన్గా నేను అనుకున్న నా ఇమాజినేషన్స్ అంతా కూడా నిజమైతే బాగుండని. అందుకనే మై సువంకుల్ వుడ్ ఆల్సో క్యారీ ఏ గ్రేట్ ఆర్మ్ఫుల్ ఆఫ్ స్ట్రా ఆఫ్ ద ఫస్ట్ థ్రెషింగ్ అక్రాస్ ద థ్రెషింగ్ ఫ్లోర్. అంటే ధాన్యాన్ని మరి నూర్చుతారు కదా, ఆ నూర్చిన తర్వాత అక్కడి నుంచి ఆ ఫ్లోర్ నుంచి మరి మా సువాంకులు కూడా ఆ విధంగా తీసుకొని వస్తుంటాడు. ఆర్మ్ఫుల్ ఆఫ్ స్ట్రా, ఆ గడ్డిని అదంతా కూడా అంటే పంట పండించి ఆ విధంగా తీసుకొని వస్తుంటాడు అని కలగంటుంది. ఇట్ వుడ్ బి ద ఫస్ట్ ఆర్మ్ఫుల్ ఆఫ్ స్ట్రా ఫ్రమ్ అవర్ ఓన్ గ్రెయిన్. మేము పండించినటువంటి దాంట్లోంచి ఇది మొట్టమొదటి ఆర్మ్ఫుల్ ఆఫ్ స్ట్రా. ఆ గడ్డి అంటే చేతిలో పట్టినంత గడ్డి అనమాట, ఆర్మ్ఫుల్ ఆఫ్ స్ట్రా. అది తీసుకురావటం అక్కడ ఆచారాలు కొన్ని ఉన్నాయన్నమాట ఇలాంటి ఆ స్టెప్పి ప్రాంతంలో. And as he would carry this fragrant straw, fragrant అంటే ఒక సువాసన వచ్చేటువంటి స్ట్రా తీసుకొస్తున్నప్పుడు he would leave a trail of chaff behind. వస్తూ వెనక కొద్దిగా ఆ షాఫ్ వస్తూ ఉంటే ఆ పొట్టు అదంతా కొద్దిగా వెనక పడిపోవటం అనమాట. దట్ ఈస్ వాట్ ఐ డ్రీమ్డ్. అది నేను కలగన్నది. అండ్ ద స్టార్స్ షేర్డ్ మై డ్రీమ్. ఇక్కడ ఉండే స్టార్స్ కూడా నా కళని షేర్ చేసుకున్నాయి. సడన్లీ ఐ విష్ డెస్పరేట్లీ దట్ ఆల్ దిస్ వుడ్ కమ్ ట్రూ. డెస్పరేట్ అంటే ఒక నిరాశలో అనమాట. అవుతుందో అవ్వదో అనుకున్న నిరాశ ఉంటుంది. అలాంటి పరిస్థితులు డెస్పరేట్ అంటారు. ఆ విధంగా అది కమ్ ట్రూ, అది నిజం అవుతుందని చెప్పి ఆశిస్తుందాము. దెన్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ స్పోక్ టు మదర్ ఎర్త్. భూమాతని మొట్టమొదటిసారిగా ఉన్నా. యాజ్ ఐ వుడ్ టు a human being, I said, yet you suffer us all on your breast. మమ్మల్ని అందరినీ మరి పాలిచ్చి నువ్వే కదా పెంచేది, ఎందుకంటే భూమి మీద పుట్టాం కదా మేము అని చెప్పి అంటుంది అనమాట. ఇఫ్ యూ డు నాట్ గివ్ అస్ హ్యాపీనెస్, నువ్వు మాకు హ్యాపీనెస్ని ఇవ్వకపోతే, సంతోషం ఇవ్వకపోతే, దెన్ వై ఆర్ యూ ఎర్త్ అండ్ వై ఆర్ వీ బార్న్. నువ్వు భూమి ఎందుకు అయ్యావు, మేమెందుకు పుట్టడం ఇక్కడ. వీఆర్ యువర్ చిల్డ్రన్, మేము మీ పిల్లలం. ఎర్త్ ఓ భూమాత అన్నట్టుగా అంటుంది. బ్రింగ్ అస్ హ్యాపీనెస్ తీసుకురమ్మా. మేక్ అస్ హ్యాపీ, మమ్మల్ని హ్యాపీగా ఉంటూ. దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్ దట్ నైట్. చూడండి ఎంత మంచి వాక్యం. దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్ దట్ నైట్. ఇది నేను ఆ రాత్రి అన్నది అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ పేజీలో వెళ్దాం. నెక్స్ట్ మార్నింగ్ ఐ అవోక్ అంటే లేవటం, పొద్దుట. అండ్ సా దట్ సువాంకుల్ వాజ్ నాట్ బై మై సైడ్. నా పక్కన లేడు సువాంకుల్. ఐ డు నాట్ నో వెన్ హీ రోజ్. ఎప్పుడు లేచాడో నాకు తెలియదు. ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ వెరీ ఎర్లీ. అది తప్పనిసరిగా వెరీ ఎర్లీగా అయి ఉంటుంది అతను లేచింది అని. మస్ట్ హ్యావ్ బీన్. న్యూ షీవ్స్ ఆఫ్ వీట్. షీవ్స్ అంటే బండిల్స్ అనమాట, కట్టకట్టిన. ఆ వీటికి సంబంధించినవి ఉంటాయి కదా బండిల్స్. వర్ పైల్డ్ అప్ ఎవ్రీవేర్. ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా ఉన్నాయి. ఇన్ ద స్టబుల్ అంటే కోతలు కోసిన తర్వాత ఉండేటువంటి ఆ పొలం అన్నమాట. చిన్న చిన్న మొలకలు ఉంటాయి లోపల. ఐ ఫెల్ట్ హర్ట్. నాకు దెబ్బ తగిలినట్టయింది. ఫర్ ఐ వుడ్ హ్యావ్ లవ్ టు వర్క్ బై హిస్ సైడ్ ఇన్ ద ఎర్లీ అవర్స్.
ఎర్లీ అవర్స్లో అతనితో కలిసి పనిచేయటం మరి నాకు ఇష్టం చెప్పి అంటుంది. ఇది ఈరోజు చాలు, రేపు నెక్స్ట్ పార్ట్ చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇది నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. లెట్స్ మీట్ టుమారో with some part of this story. Okay.